సో లవ్ జిహాద్ అన్నది కేవలం మన భారతదేశంలోనే ఎగ్జిస్ట్ అయి ఉందా, లేకపోతే వేరే విదేశాల్లో కూడా ఉందా? ప్రపంచ దేశాలన్నింటిలో నడుస్తూ ఉందండి. అయితే కాకపోతే ఇక్కడ లవ్ జిహాద్ అనేది మన భారతదేశంలో మనం వాడుతున్న పదం. ఎందుకంటే భారతదేశం ది బిగ్గెస్ట్ ఎఫెక్టెడ్ నేషన్ విత్ దిస్ జిహాద్, క్రాస్ బోర్డర్ టెర్రరిజం. పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా మన హింస పెడతా ఉన్నారు. వీటన్నిటికీ వాళ్ళు పెట్టుకున్న అడ్డ ఏంటంటే జిహాద్ అనే పదం. చెప్తా ఉంటారు కదా వాళ్ళే, ఆడెవడు కసబ్ గాడి చెప్పాడు, కసబో లేకపోతే అఫ్జల్ గురించి చెప్పాడు కదా, ఏ ఖుదాకా ఫర్మాన్ హై అని చెప్పేసి కసబ్ చెప్పాడు, స్వయంగా చెప్పాడు నార్కో అనాలిసిస్ లో ఫర్మాన్ ఖుదాకా అని చెప్పేసి చెప్పుకున్నాడు. మరి ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళ దేవుడి నుంచి అటువంటి ఆదేశం వచ్చింది. ఇది మరి దేవుడి నుంచి వచ్చిందా అంటే అఫ్కోర్స్ ఖురాన్ దైవవాక్యం అయితే మరి ఈ వాక్యం చెప్పాం కదా, ఆయత్ చెప్పాం కదా, సూర 2 ఆయత 221. మరి అది కూడా వాళ్ళ దేవుడి నుంచి వచ్చినట్టే. మరి దీన్ని వాళ్ళ దేవుడు ఆజ్ఞ కింద భావించట్లేదు, భావిస్తున్నారు. కాబట్టి ఈ మార్గంలో కూడా మనం మీద యుద్ధం చేస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, లవ్ జిహాదా కాదా? లవ్ జిహాద్ అసలు దిక్మాల్ లవ్ జిహాద్ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, బాలీవుడ్ చేసిన పెంట ఇదంతా కూడా. మనకి ఎట్లా అయిపోయిందంటే మన భాషా భావం అన్నీ మార్చేశారు. ఈరోజు నా హిందీలో మనం ప్రేమను ఏమంటాం, ప్యార్ లేదా ప్రేమ. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎవరో కూడా అట్లా వాటిలో మొహబ్బత్, ఇష్క్, ఈ రెండు అరబిక్ వర్డ్సే, ఉర్దూ వర్డ్సే. మనకి హృదయ అంటారు, గుండెని. కానీ ఇప్పుడు మనం అది మానేసాం, దిల్. మన భాషతో సహా ప్రతిదీ మార్చుకుంటూ వస్తున్నారు. దానికి సినిమాని, సామాజిక మాధ్యమాలని ప్రతిదీ ఒక ఆయుధం కింద వాడుతున్నారు.